150 రోజుల ఛాలెంజ్లో 146 రోజుకి వచ్చేసాం కదా. ఎవడు తన దేవుని మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అంట. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వాడిని నమ్ముకొనకుడి. ఎప్పుడైనా మనకి కష్టంలో ఉండి ఎవరినైనా వెళ్ళి అప్పు అడిగామనుకోండి, వాళ్ళు ఇవ్వకపోగా మనల్ని ఇన్సల్ట్ చేస్తారు. కానీ దేవుడంట ఎటువంటి న్యూనత భావము మనకి రానివ్వడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మొరపెడితే బంధింపబడిన వారికి విడుదల చేస్తాడు, గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, నీతిమంతుల్ని ప్రేమిస్తాడంట. తండ్రి లేని వారిని విధవరాండ్రిని ఆదరించువాడు. చూసారండి ఎన్ని దీవెనలు దేవుళ్ళలో ఉన్నాయో. నీవు ఏ విధమైన డిప్రెషన్లో ఉన్నా, ఏ విధంగా సహాయము దొరక నువ్వు అల్లాడుతున్నా, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మొరపెడితే చాలు, ఆయన నీ యొక్క జీవితాన్ని మార్చివేసి గొప్ప విడుదలను దయచేసి ప్రతి అంశంలో సహాయం చేసి నీకు కావలసిన ఆర్థిక సహాయం అందించి ఇప్పుడే నీ జీవితానికి గొప్ప విడుదల దయచేస్తాడు.